BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఏపీ రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపవలసి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటింది. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1 నుండి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా వైద్య ఆరోగ్య శాఖకు 19,265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18,848 కోట్లు కేటాయించింది. పురపాలక శాఖకు 13,862 కోట్లు కేటాయించింది. ఇంధన శాఖకు 13,600 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖకు 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8,785 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రినీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణా డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు దాటింది. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.